పేరు అనిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా నాన్న పేరు వెంకటయ్య, మా అమ్మ పేరు సువర్ణ. నాకు ఒక చెల్లెలు ఉంది, ఒక తమ్ముడు ఉండు. అయితే మా నాన్న మాకు చిన్నప్పుడే చనిపోయాడు. ఇప్పటికీ చనిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని ఉంచి కూలి పని చేస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది. ఆ తర్వాత మేము అక్కడ 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా అమ్మ ఇక్కడ మా ఊరు వెల్దండకు వచ్చి మా అమ్మ ఇల్లు కట్టిన తర్వాత మేము 8th క్లాస్కి వెల్దండకు వచ్చాము. వెల్దండకు వచ్చి వెల్దండ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాము. అక్కడి నుంచి ఇక ఇంటికాడే పరిస్థితి, మా అమ్మ కూలి పని చేస్తూ మమ్మల్ని ముగ్గురిని పోషిస్తుంది. అయితే రోజు వచ్చే ఆ 70 రూపాయలతోటి కూరగాయలు కావాలి, ఇంట్లోకి సంబంధించిన సామాను కావాలి, అవన్నీ చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మా అమ్మ మమ్మల్ని హాస్టల్లో చేర్పించాలని అనుకుంది. కానీ మేము మా అమ్మని వదిలిపెట్టి మళ్ళీ మేము హాస్టల్కి వెళ్తే మళ్ళీ మేము చూడమేము, అయినా మాకు హాస్టల్లో మంచిగా పెట్టరో మా అమ్మ మమ్మల్ని చూసుకున్నంత చూసుకోరు అని, అందుకని మేము హాస్టల్కి వెళ్ళమని కొద్దిగా మారం చేస్తే మా అమ్మ వాళ్ళు వద్దని చెప్పారు. ఇక అక్కడి నుంచి మేము స్కూల్కి వెళ్తుంటే ఇంటికాడ చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం 4 గంటలకు లేచి 6 గంటల వరకు చదువుకొని మళ్ళీ పని చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి స్కూల్ కాడ నుంచి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటికాడ పని చేసి మళ్ళీ చదువుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచే వరకు మళ్ళీ మా అమ్మ ఒక్కతే పని చేస్తూ మమ్మల్ని ఇంత పెద్దగా ఎదిగించింది. అందుకని మా స్కూల్లోకి వెళ్ళి చదువుకుందామంటే అక్కడ స్కూల్కి వెళ్తాము, వెళ్ళేదడివే పిల్లలు ఆడుకుందని రారి, లేకుంటే అక్కడ పోయి ప్రోగ్రామ్ చూద్దాము అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంట అని అంటే మేము రామన్నా కానీ బలవంతంగా తీసుకువెళ్ళేవారు. అసలైంది ఆ స్కూల్లో మేము చదువుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ నెల రోజుల క్యాంపు ఇక్కడ మాకు నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు అసలు ఊర్లో ఉన్నప్పుడు పెద్దవారితో ఎలా మెలగాలి, వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా నిలబడి ఎలా మాట్లాడాలి, ఎలా క్రమశిక్షణగా ఉండాలి, ఉపాధ్యాయులని ఎలా గౌరవించాలి అనేది మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంటే మనం మాట్లాడడానికంటే మనకు చాలా భయం వేస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భయం మొత్తం పోయింది. ప్రతిరోజు మాకు ఒక గెస్టుని తోలుకొచ్చి, ఈ వందే మాతరం ఫౌండేషన్ నుంచి ఒక గెస్టుని తోలుకొచ్చి మాకు ఇన్ని విషయాలు తెలియజేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని కష్టాలను ఎదుర్కొని వాళ్ళు ఎన్నెన్ని బాధలను భరించి వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి కలెక్టర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇలాంటివన్నీ ఈ ఉద్యోగాలను చేపట్టి వాళ్ళు అంత కష్టపడి ఇంత చదువుకొని వీళ్ళు ఇంత స్థాయికి ఎదిగారు. వాళ్ళని చూసి మేము కూడా మాకు కష్టం అనేది మాకు తెలియదని, మేము ఆ కష్టపడి చదవాలి, ఆ కష్టంతో మాకు ఫలితం తగ్గుతుందని వీళ్ళు ఏదో ఒకటి అవుతారని వందే మాతరం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశము. అయితే వీటికి వచ్చిన తర్వాత మాకు ఒక్క సెకండ్ అంటే ఒక్క నిమిషం అంటే ఏందో ఈ వందే మాతరం ఫౌండేషన్ క్యాంపు ద్వారా తెలుసుకున్నాము. అసలు ఇప్పుడు ఇంత టైము ఈడ నేను మాట్లాడుతున్నానంటే ఇంత టైము అసలు ఈ టైంలో నేను ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకునేదాన్ని, కాకపోతే నేను ఒక జవాబు నేర్చుకునేదాన్ని అన్నంత బాధగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం కూడా అసలు టైం వేస్ట్ చేయకుండా చదువుకోవాలని ఈ వందే మాతరం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వీళ్ళు చదువుకోవడమే కాకుండా వీళ్ళ కోసం వీళ్ళు చదవడమే కాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లలో చిన్నపిల్లలకు కానీ 8, 9 తరగతి వారికి కానీ ఇట్లా ట్యూషన్స్ చెప్పి వాళ్ళకి అర్థం కాని విషయాలు ఉంటే, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని అన్నిటినీ చెప్పి వాళ్ళకు 1 గంట సేపు లేదా 2 గంటలు టైం తీసుకొని వాళ్ళకు ట్యూషన్ లాగా ఇట్లా బోధిస్తే మనకు కూడా ఫ్యూచర్లో ఏదైనా టీచర్ కావాలనుకుంటే, ఉపాధ్యాయునిగా కావాలనుకుంటే ఈ ట్యూషన్స్ చెప్పడం ద్వారా, ఇట్లా స్కూల్లో చెప్పడం ద్వారా మనకు కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. అందుకని మన కొరకు మనమే కాకుండా మన ఇల్లు తర్వాత మన బడి తర్వాత మన ఊరు తర్వాత మన దేశం గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఇలా ఆలోచిస్తుంటేనే మనకు సేవ ఎలా చేయాలనేది తెలుస్తుంది. సేవ అంటే ఏమిటో కాదు, మనం ఇప్పుడు ఏడికన్నా పక్క ఊరికి వెళ్తుంటే
ఒక ముసలి ఆవిడ కట్టె పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటది. ఆమె కింద పడుతుంటే మనం అలాగే చూస్తూ ఊరుకున్నాం అనుకో, మనం అరే ఈ రోజు ఒక ముసలావిడ రోడ్డు మీద అంత కష్టపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది, ఆమెను మనం కొద్దిగా చేయి పట్టుకొని పక్కకు నడిపిస్తే ఆమె దారిలో ఆమె వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా అనుకుంటాం. అందుకని మనం ఏదైనా సహాయం చేయాలి, మన దేశానికి కోసం మనమే సేవ చేయాలి, మన ఊరికి మనమే సేవ చేయాలి అని ఇంతటితో ముగిస్తున్నాను.